శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 49వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సమర్థ సాయినాథ్ మహారాజ్కి. పొరపాటును చెప్పాను. ఇంతకుముందు వరకు మనం ఆది పర్వాన్ని 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగం చెప్పుకున్నాం. ఏ విధంగా దేవాసురులు భూమి మీద జన్మించింది మనం చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ధార్తరాష్ట్రులకి పాండవులకు కదా ఘోరమైన యుద్ధం జరిగింది. దానివల్లనే భూభారం తగ్గిందని చెప్పుకున్నాం. దానికోసమే విష్ణుమూర్తి అవతరించడం, తర్వాత వీళ్ళందరూ కూడా దేవాసురులందరూ కూడా వారి వారి అంశాలతో భూమి మీద అవతరించడం జరిగింది. అరిష్ట కుమారుడైన హంసుడు అనే గంధర్వరాజు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. అలానే పాండురాజుగా విఖ్యాతి చెందిన అతని తమ్ముడు మరుద్గణాల అంశతో జన్మించాడు. ధృతరాష్ట్రుడేమో గంధర్వ అంశ, పాండురాజు ఏమో మరుద్గణ అంశ అన్నమాట. మరి దుర్యోధనుడేమో కలి అంశతో జన్మించాడు. ధృతరాష్ట్రుడు భూమండలాన్నంతా కూడాను హింసించిన ఈ దుర్యోధనుడి వల్ల లోకానికంతటికి కలిపురుషుడు ద్వేషింపదగిన వాడయ్యాడు. దుర్యోధనుడు పుట్టడమే కలి ప్రవేశం అన్నమాట. అదే నేను మొన్న కూడా చెప్పాను కదా, మన భారతంలో చెప్పినవన్నీ కలియుగ ధర్మాలే, అనుసరించాలి తప్పనిసరిగా. అంతేగాని భారతాన్ని మెచ్చుకుంటాం, భారతంలో చెప్పింది ఆచరించకపోవటం తప్పు. ఇక పులస్త్యవంశీయులైన రాక్షసులు దుర్యోధనుడికి తమ్ములుగా పుట్టారు. 100 మంది. వాళ్ళు ఎవరయ్యా అంటే దుర్యోధనుడు, ఈయుత్సుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శనుడు, దుర్మకుడు, విభింసతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహువు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుడు, చిత్రాంగదుడు, దుర్మధుడు, దుష్ప్రదర్శుడు, విభిత్సుడు, వికటుడు, సముడు, ఊర్ణనాభుడు, పద్మనాభుడు, నందుడు, ఉపనందుడు, సేనాపతి, సుషేనుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహువు, చిత్రవర్మ, సువర్మ, దుర్విరోచనుడు, అయోబాహు, మహాబాహు, చిత్రచాపుడు, సుకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, భీముడు. అంటే వీళ్ళల్లో కూడా భీముడు ఉన్నాడు. 100 మంది ధృతరాష్ట్ర పుత్రుల్లో కూడా భీముడనే పేరు గలవాడు ఉన్నాడు.
ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలకి తాత ముత్తాతల పేర్లు పెట్టుకునేటప్పుడు అన్నదమ్ముల పిల్లల్లో ఒకే పేరు గల వాళ్ళు ఉంటారుగా. అసలు ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఒకే పేరు వాళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ యొక్క ఇష్టం కొద్దీ వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటే ఇద్దరు పేర్లు వెంకటేశ్వరులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలానే మరి భీముడు, విక్రముడు, ఉగ్రాయుధుడు, భీమశరుడు, కనకాయువు, దృఢాయుధుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదురుడు, జరాసంధుడు, దృఢసంధుడు, సత్యసంధుడు, సహస్రవాక్కు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, క్షేమమూర్తి, అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురాధనుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతువు, బక్వాసి, నాగదత్తుడు, అనుయాయి, కవచి, నిషంగి, దండి, దండధారుడు, ధనుగ్రహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరుడు, వీరబాహుడు, అలోలుపుడు, అభయుడు, రౌద్రగర్భుడు, దృఢరథుడు, అనాదృశ్యుడు, కుండభేది, విరావి, దీర్ఘయోచనుడు, దీర్ఘబాహువు, మహాబాహువు, వీడోరువు, కనకాంగదుడు, కుండజుడు, చిత్రకుడు, వీళ్ళు నోరుగురు. ఇక అమ్మాయికతి కూడా పుట్టింది, దుశ్శల ఆమె పేరు. వీళ్ళు కాకుండా ఇంకొక సంతానం ఉన్నాడు ధృతరాష్ట్రుడికి. వైశ్య స్త్రీ ఎందు, కోమటి అమ్మాయి ఎందు, కోమటి భార్య ఎందు యూత్సుడు అనేవాడు 101 కుమారుడు. ఇది ఇవాళకి ఈ విశేషాలు చెప్పుకుందాం. రేపు మరికొన్ని విశేషాలు. కృష్ణార్పణ.